రాబందు రేవంత్ రెడ్డి అంటే జర కటారపులు కలిసినట్టు ఏదో ఆయన తిప్పబడ్డాడు. రాబందుల రాజ్యం వెళ్ళింది మీరు, రాష్ట్రాన్ని దోచుకుంది మీరు, మీ కుటుంబం మొత్తం కూడా రాబందుల రాజ్యాన్ని 10 సంవత్సరాలు పరిపాలన చేసి రాష్ట్రాన్ని కూలి చేసి రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇవన్నీ కూడా దోచుకుంది మీ పాలన. మీరే రాబందులై ఈ రాజ్యాన్ని దోచుకున్నారు, తెలంగాణ రాజ్యాన్ని. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎంతో మంది అమరవీరుల త్యాగఫలం శవాల మీద పేరడేక తిన్న మీరు ఇవాళ ప్రజా పరిపాలన నాయకుని ఇవాళ మీరు రాబందు అనే నైట్గా ఎక్కడిది అనేది ఇవాళ కేటీఆర్ ప్రశ్నిస్తాను. నేను కేటీఆర్ దమ్ముంటే ఇవాళ మీరు చేసిన అరాచకం, మీ వాళ్ళు భూములు అక్రమించుకోవడానికి పోడు భూముల మీద వేలాది సంవత్సరాలుగా, వందలాది సంవత్సరాలుగా పోడు భూముల పోరాటం చేసిన ఆడపిల్లలను ఇవాళ మీరు దుశ్శాసన పర్వం చూపించారు. మీరు రావండి, ఇది రాజ్యం. ఇవాళ కలెక్టర్లను మీరు కలెక్టర్లు బాన్సలు చేశారు, ఒక ఐఏఎస్ వ్యవస్థలో పని చేశారు, కాళ్ళు ముక్తి ఎమ్మెల్సీ పదవిచ్చారు, అడ్మినిస్ట్రేషన్ వాదన చేశారు, బానిసలుగా చేశారు వ్యవస్థను. ఇవాళ రాజ్యం అంతా కూడా ఈ విధంగా నువ్వు కాదు మీ అబ్బాయి జేజన వచ్చినా కూడా ఏం చేయలేదు. మీరు ప్రజలు కర్రగాచి వాత పెడితే ఇలా కాక వికలమై తిరుగుతా ఉన్నారు దేశాలు పట్టుకొని. ఎక్కడ చేశారు మీరు? ఇవాళ 9 నెలలు కాదు 10 నెలలు కాదు ఈ రాజ్యం వచ్చి. మా కుర్చీ లేదంటే కుర్చీ సొంతం కాదు, ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ఓటు ఎవరికి నిలబడి వస్తే వాడే గెలుస్తాడు. మీకు ఓటు రాలే, సీటు రాలే, మిమ్మల్ని జనం చీకొట్టుకు బయటేశారు. కానీ ఇలా మీరు ముఖ్యమంత్రిని పట్టుకొని రాబోతు అంటే అన్నాం. మీ రాబోతులు మీ కుటుంబం ఉన్న 5-6 మంది రాబోతులు మీ ఆస్తులంతా, మీ పాస్తులంతా, మీరు దోచుకునేదంతా, దోచుకునేదంతా, ఈ లూటు చేసినంతా చెప్పండి ప్రజలకు. మీరు తెలంగాణ కోసం కొట్లాడమని చెప్తున్నా. ఇవాళ రైతుల కాడ జరిగిన పథకం అంతా మీరు గొప్పగా ఫీల్ అవుతా ఉన్నారు. ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేశామని ప్రభుత్వానికి గోరంత కూడా చేయలేరు. ప్రభుత్వానికి కొండంత ప్రజాపరం ఉంది, మీరు గోరంత కూడా చేయలేరు. ప్రభుత్వానికి కొండంత బలం ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఆ ప్రజాబలం ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది. ప్రజాపాలన పాపిష్టి పాలనపై ప్రజాపాలన వచ్చింది కాబట్టి ఇవాళ ప్రజలు సుఖశాంతులతో ఉండదు. ఎట్లా డిస్టర్బ్ చేయాలని మీరు ప్రయత్నం చేస్తారు? మీరు అపోహలను తప్పే కూడా హెచ్చరిస్తారు. నేను మీకు ఏ అర్థం ఏమున్నదని మీరు ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ దోచుకున్నారో చెప్పాలి. మీకు తమ్ము నీతి నిజాయితీ ఉంటే తెలంగాణ వచ్చినారు. తెలంగాణ రాకముందు, తెలంగాణ ఉద్యోగం ప్రారంభం కాకముందు మీ ఆస్తులంతా, మీ పాత్రంతా కేటీఆర్ 60,000 ఆడదాకా ఏడున్నారు. తెలంగాణ ఉద్యోగం ఏడున్నది. తెలంగాణ అంటే తెలుసా నీకు? తెలంగాణ ఆవశ్యకత, తెలంగాణ నైసర్గిక శోభం తెలుసా నీకు? తెలంగాణ కోపం తెలుసా? తెలంగాణ సంస్కృతి తెలుసా నీకు? ఏం తెలుసు నీకు? నీ అయ్యరెడ్డి పట్టుకొని వచ్చావు, పంచసారి ప్రయాణంలోకి వచ్చావు. ఇవాళ నువ్వు పెద్ద భోజనం పడతా ఉన్నావు. ఎక్కడే పోతాను నాయకుడికి లక్షణం ఉండాలి. అనైతికంగా మాట్లాడి ఆదరణ అంటే మీరే అది తెలంగాణకి సంబంధం అరాచకం చేసింది మీరు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లక్షణం పుడతారు కానీ మీరే. కర్ణాటక రైతు జరిగింది ఎవరు అరాచకం చేసింది మీరు. రాబోతు రైతు మీరు, రాక్షస రైతు మీరు, ఈ రాజ్యాన్ని దోచుకుంది మీరు ఎవరు? అందుకోసమైనా మాట్లాడేటప్పుడు రాజు చూసి మాట్లాడాలి. మేము రాష్ట్రం అంతా రగిస్తామంటే ఎవరు ప్రభుత్వ చెడు కట్టుకో కూర్చుంటదా? చేలు కట్టుకొని కూర్చుంటదా? నువ్వు ఏ సర్కలు తిన్నావు, ఏ ఫలాలు తిన్నావు? రైతులు ఇలా ఒడ్లు దాన్ని కూడా లేకపోయాలని చెప్తాను. ఏ పొలంలో ఏ సర్కలు తిన్నావు చెప్పు. నువ్వు ఏడాది తిన్నావు, ఏడాది తిప్పినావు, ఏడు స్త్రీని తిప్పినావు, ఏడు నాడు వేసావు, ఏ ఊరం మీద నడిచినావు? నీకెవరు కదా? తెలంగాణ పేరు మీద లీడర్ అయింది కదా, సంతోషపడండి మీరు. తెలంగాణ
60 సంవత్సరాల ఆకాంక్ష నెరవేరిన సందర్భం, వేలాది మంది అమరులైన సందర్భం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ సాధించే దాంట్లో లక్షలాది మంది అమరులైంది. 60 సంవత్సరాలుగా దాని మీద మీరు మంత్రులైనరు, కంత్రులైనరు, దోసుక తిన్నారు, దాచుకున్నారు. ఇవాళ మీరు బయట పెట్టండి. లగచర్ల మీద చేసిన మీరు లంగతనం తప్పు కూడా బయటపడుతుంది. మీరు అనుకుంటారు మేమేమో చేసినామని. ఎవరి వదిలే ప్రసక్తి లేదు. అమాయకమైన కార్యకర్తలను, అక్కడ ఉన్న గిరిజన తండాలను 2002 నేను లగచర్ల కాడ ఉన్నా. నేను 2002 నువ్వు ఉన్నావు. లగచర్ల కాడ బొమ్మరాజపేట మండలాన్ని ఇన్ఛార్జ్ ఉన్న తెలంగాణ ఉద్యమానికి నువ్వు 2 రోజులు చెప్పు. నువ్వు నీ బాబు 2 రోజులు చెప్పు. మీరిద్దరు మస్క రాజకీయాలు చేసుకొని లగచర్ల కాడ లంగతనం చేసి ప్రభుత్వం బదనాలు చేద్దామంటే ఎవడుకుంటాడు? ఎవరు కూడా వెళ్ళిపెట్టే ప్రసక్తి లేదు. తప్పకుండా న్యాయస్థానం సమాధానం చెప్తుంది. న్యాయస్థానంలో ఏ జరగాలో జరుగుతుంది. కానీ మీరు ప్రభుత్వాన్ని బదనాలు చేసి ప్రభుత్వాన్ని జరుగుతా ఏమన్నా అక్కడక్కడ వెళ్ళిపెట్టించి చేస్తే మీరు సిగ్గుండాలే. ఇవాళ ధర్నా చౌక్ ఎత్తేసారు మీరు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేశారు మీరు. ధర్నా చౌక్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ పోయి మీరే ధర్నా చౌక్ మీద మీరు ధర్నా చేస్తూ ఉన్నారు. మీకేమన్నా ఏమున్నది మీకు? అందుకోసమనే రాబందులు కాదు, ఇవాళ రాజ్యాధినేతగా వర్ధిల్లుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాజ్యాధినేతగా రేవంత్ రెడ్డి గారు వర్ధిల్లుతా ఉన్నాడు. అది మీ కంటగిపోతే అది మీ ఇష్టం, అది మీ కర్మ. అంతేగాని నువ్వు రేవంత్ రెడ్డి వచ్చి నేను ఆ కుర్చీలో కూర్చున్నాను అనుకున్నా, అది సాధ్యమా? 10 ఏళ్ళకి ఒక ఏడాది దిగిపోతే ఎవడా తీసేది? ఎవరు తీస్తాడు? లేక నువ్వు వచ్చి తీస్తావా, నీ అయ్యో తీస్తావా, నీ బావ వచ్చి తీస్తాడా? ఎవరు తీస్తాడు? ఎవరు నీకు చెవులు చెప్పారా ఎవరైనా మేము తీస్తావా అని? మతలబు రాజకీయాలు చేసేది మీరు, మాయ రాజకీయాలు చేసేది మీరు, మందిని ముంచేది మీరు, మాయ మాటలు చెప్పేది మీరు, సపోర్ట్ తెలంగాణను దోసుకుంది మీరు. ఇలా ఏం చేశారు మీరు? తెలంగాణ వచ్చిన తర్వాత 18,000 కోట్ల రూపాయలు 20 రుణమాఫీ జరిగింది. తప్పిన 13,000 కోట్ల రూపాయలు కూడా డిసెంబర్ 9వ తారీఖున డిక్లేర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఏం చేశారు మీరు? ఇవాళ మొత్తం మీరు నువ్వు హరీష్ రావు గారు పోయి ఆడ సాపేసుకొని పోయినాడు. తెలంగాణ నేను నన్ను చూడరు అని సాపేసుకొని పోయినాడు. మేడిగడ కాడ పడితే ఇసుకపోయింది. ఆ మేడిగడ్డ తొర్రబడేది. ఆ తొర్రపోయి తరకాబెట్టి చూసినా కేటీఆర్ మీ సక్కదనం బయటపడుతుంది. ఏం చేసిన మీరు? ఇవాళ ఇబ్రాహీంపట్నం దగ్గర మా మంచిరెడ్డి కిషన్ రెడ్డితో ఫార్మసీని పెట్టించి మీరు చేసిన దౌర్జన్యం ఎక్కడ పోయింది? ఒక్కసారి వెనక చూసుకోండి. మీ చేసిన అరాచకం, మీ ఇసుక దందాలు చేసినప్పుడు దళిత అడ్డం పడితే లారీ నెక్కేసుకొని పోయింది మీరు. ఇది కాదా మీ అరాచకం? కాదా మీ రాబందు రాజ్యం? కాదా ఇది? మీరు ఎన్ని వేషాలు వేసి ఎన్ని పొరులు పోయినా ఎన్ని ఆడవాడినా మీ తెర తిరిగిపోయింది. మీ బాగోతం బంద్ అయింది. మీరు ఇంకా ఏదో రాజ్యంలో వస్తావు. రాజ్యం ఎవడైనా మీకు రాజ్యం ఇచ్చేది. ఇంకా ప్రజలు తిరస్కరించారు. మేము వస్తాము. దోసుకున్న కోట్ల రూపాయలు ఎన్నికలు పెట్టారు. ప్రజలు తిన్నారు, తొక్కిరు, కథమైపోయింది. ఇంకా మళ్ళీ మీరు ఏదో నేను ప్రభుత్వాన్ని మేము పరసలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామంటే అది మీతో నా పని కాదు. ఇలా గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వారు ఇలా మోసుకుంటూ ఉన్న గుడిసెల బంతాన్ని ఇళ్ళ బంతారని చెప్తున్నారు. మంచిగా చాలా సంతోషం. 2 రోజు పడ్రి వద్దటిలో రోజు పడ్రి భగవత్ ఉప్పల భగవతుల హరీష్ రావు, కేటీఆర్, కిషన్ రెడ్డి అందరూ వచ్చి పండుకొని మంచిగా కమ్మటాదులు వస్తుంది. రారాడికి భగవత్ కమ్మటాదులు వస్తుంది. దాని పండుకోరి రోజు పండుకోరి హాని చేసేలాగుంటుంది. ఏం చేస్తారు చెప్పు? దానికి డిపిఆర్ ఇంకా డిసైడ్ కాలే. డిపిఆర్ కూడా డిసైడ్ కాలే. కాకముందే లొల్లి మన సంఘం కాడ సమరం మోగింది. సంఘం దగ్గర సమరం మోగింది. దానికి సమాధానం చెప్పాలి. మారాయకుంట కాలం మారు మోగింది. మూసి ప్రక్షాళన కావాలని దానికి సమాధానం చెప్పాలి. చెప్తారా కిషన్ రెడ్డి గారు? ఎందుకు మీకు లొల్లి? మీరు కేంద్ర మంత్రులు గీడ తిరిగేది ఎక్కడ? దేశం అని తిరగాలి. కేంద్ర మంత్రులు మీరు, పర్యాటక మంత్రులు,
బ్రహ్మాండమైన పదవి ఇచ్చింది మీకు. గీడపోయి ఈడమంతం వాడమంతం పాడుకోరు వద్దని ఏమైనా వద్దారా మేము? ఏమైనా పోలీసులు అడగున్నారా? ఇదే లగచారనా? పోయి పాడుకొని మధ్యలో పాడుకోరైంది. మధ్యలో గిన్నె తీసుకుపోయి గుప్పురు నీళ్ళని ఎలా ఆ మూసలు ఉంటాయిగా, మూసలో పోయిన మురికి నీళ్ళని గుప్పని లేదా గూడైంది ఒకటి గూడ ఎక్కడ గూడేది మీకు అది తెలియదు. అందుకోసమనే మూసీ ప్రక్షాళన జరిగి తీరుతుంది, బాధతో జరిగి తీరుతుంది. దాంట్లో మీరు మాకేమన్నా ఆడ అనుకుంటున్నాో ఇవి తిరిగితేనో లేకపోతే డొల్లుకు ఆ మూసలో దొరికి మళ్ళీ అక్కడ తేలితేనో మాకేమన్నా పేరు వస్తుంది. ఎవరికి పేరు రాదు, ఎక్కడ రాదు. ఎవడు మంచి పని చేస్తే వాడికి పేరు వస్తుంది. ఇది చరిత్ర. అంతేగాని మేము ఆడబంతమైన తర్వాత శనివారం ఇవాళ మంచి రోజు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా శనివారం మంచి రోజు పెట్టుకురు. మంచి గడియ కూడా చూసుకొని ఏ ఇంట్లో పడాలో సూర్రి ఇంట పోతారా ఇంటి ఆకిళ్ళ పోతారా ఎలా పోతారో సూర్రి చూసుకొని మంచి కిషన్ రెడ్డి ఏం చెప్పు ఆ ఇల్లు ఎట్లుందో పోయి అట్టే బండిగా పార్పు తీర్పు లేకుండా అంటే బండికి అందరూ బీజేపీ నాయకులు అందరూ పోయి పాడుకోరు. వద్దని మా ప్రభుత్వం ఏమైనా వద్దనా? మిమ్మల్ని అడ్డం పడదా, నీళ్ళు పడదా? ఇంకొక మాట కూడా చెప్తాను నేను. మీరు రీహాబిలిటేషన్ పునర్నిర్మాణం జరగాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2002 సంవత్సరంలో మూసి వరదలు వచ్చి ఆ పక్క ఇళ్ళని కొట్టుకుపోయినాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు నందనవరం కాళ్ళు కట్టించాడు, 60 గజాల స్లాబేజ్ కట్టించాడు. ఇవాళ నాకు తెలిసిన బంధువులు కూడా ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. అది ఒక పేదోని రోడ్డు వేసే ప్రభుత్వం కాదు కదా. ఇలా కేసీఆర్ వేసిండు, అందుకని కేసీఆర్ రోడ్డు పడి అది పావులు పడేసాడు. ఇవాళ గవర్నమెంట్ కూడా మూసి ప్రక్షాళన చేయాలంటే, మూసి పునరుజ్జీవం కావాలంటే అది తప్పకుండా దానికి రిహాబిలిటేషన్ ఉంటుంది. తప్పకుండా పేదలకు సాయం దొరుకుతుంది. వాళ్ళ ఇల్లు కట్టిస్తారు, వాళ్ళకి ఏదైనా జీవనభృతి కల్పిస్తారు. అంతేగాని ఏది లేకుండా ఇక్కడ డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఇంకా తయారు కాలే. కాకముందే బిఆర్లాట, కాకముందే మీరు దుర్గులాట. జరసేపు హరీష్ రావు కేటీఆర్ వచ్చారు, వాళ్ళు దమ్ బట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. మళ్ళీ ఇప్పుడు కిషన్ రెడ్డి దమ్ పెట్టుకొని వచ్చారు. రారు వద్దన్నది. అందుకోసమనే కేటీఆర్కు హెచ్చరిస్తా ఉన్నాం. మీరు పోటీ పడుతున్నారు, నువ్వు నీ బావ అధ్యక్ష పదవి నువ్వా నేనా ఎవరైనా తీసుకొని అంతా అయిపోయింది. గోవింద మంగళం. ఇది ఏది లేదు, ఎక్కడ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రజాపాలన సాగుతుంది. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. ఐఏఎస్ల కాళ్ళు మొక్కుకునే ప్రభుత్వం కాదు ఇది. ఐఏఎస్ల అడ్మినిస్ట్రేషన్ గౌరవించే ప్రభుత్వం ఇది. ఐఏఎస్ల అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ పరిపాలన విధానాన్ని గౌరవించే ప్రభుత్వం. కానీ మీరు ఐఏఎస్ల మీద ఒక దగ్గర కాలు మొక్కించుకుంటారు, ఒక దగ్గర మీకు దాడి చేస్తారు. మీరు ఐఏఎస్లను ఒక దగ్గరనే కాలు మొక్కించుకుంటారు, ఒక దగ్గరేమో దాడి చేస్తారు. ఇదేనా మీ హీనమైన సంస్కృతి? ఇదేనా మీ ప్రజాస్వామ్య వ్యవస్థ? ప్రభుత్వాన్ని బదనం చేయాలి, ప్రభుత్వాన్ని చిన్నభిన్నం చేయాలి అంటే నువ్వు కాదు, నీ అబ్బతరం కూడా కాదు. అందుకోసం ఇవాళ పోయి ఒక్క కాన్సెల్ జరుగుతుంది చూడుకోండి. ఏం జరుగుతుందో డెవలప్మెంట్ చూడండి ఒకసారి. 10 నెలల్లో మీరు ఏం చేసిండ్రో 10 నెలల ఇవాళ ఏం జరుగుతుందో చూడండి. మీరు ఇవాళ 500 రూపాయలు సన్న బియ్యానికి సన్న ఓట్లకు 500 రూపాయలు ఇస్తున్నాం. మీరేం చేసిండ్రు? బేరం చేసుకున్నారు. జిల్లాలే వడ్డలు మాఫ్ చేసి వడ్డలు లూటు చేసి పడేసారు. కాకినాడ పోర్టుకు మీరు దొంగ బియ్యం కాకినాడ పోర్టులు అమ్ముకున్నారు. దానికి అందరు మేము మద్దతున్నారు. మా దగ్గర ఇసుక తీసి అందరు వచ్చుకున్నారు. మీరు ఏం చేశారు? అందుకోసమనే మీరు చేసే మీలో ఉన్న అరాచకమైన ఆలోచన బంద్ కావాలి. అది బంద్ కాకపోతే ప్రజల బంద్ చేస్తారని కూడా హెచ్చరిస్తాను. థ్యాంక్ యూ. అంతే కదా.